నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కిరిక్ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీలో సినిమాలు చేస్తోంది. దాదాపుగా ఆమె చేసే సినిమాలన్నీ సూపర్ హిట్స్గా నిలుస్తుండటంతో రెమ్యునరేషన్తో పాటు డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా పుష్ప 2తో మరో బ్లాక్ బాస్టర్ను తన ఖాతాలో వేసుకుంది. దీనికి ముందు యానిమల్ సినిమాతో ఘన విజయాన్ని అందుకుంది. రోజు రోజుకి క్రేజ్ ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్న రష్మికకి పాన్ ఇండియా స్టార్ హీరో చేతిలో ఘోర అవమానానికి గురైంది. ఈ అవమానానికి సంబంధించి సాక్ష్యాలున్నాయంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కన్నడంలో కిరిక్ పార్టీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డారు. తర్వాత ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కాలక్రమంలో ఎంగేజ్మెంట్ కూడా రద్దు చేసుకున్నారు. తెలుగు సినిమాల నుంచి భారీ అవకాశాలు వస్తుండటంతో ఎంగేజ్మెంట్కి పెళ్లికి గుడ్ బై చెప్పేసి తెలుగు పరిశ్రమలో స్థిరపడ్డారు. ఇక రక్షిత్ శెట్టికి కూడా బ్రేకప్ చెప్పేసింది. ఇక అనంతరం జరిగిన కొన్ని పరిణామాలు రష్మికపై కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర వ్యతిరేకతను కలిగించాయి. ఆ తర్వాత కన్నడంలో సినిమాలు చేయలేదు. తాజాగా కిరిక్ పార్టీ విడుదలై 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాంతార హీరో రిషబ్ శెట్టి ఫ్యాన్స్కి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాను కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఎక్కడా రష్మిక పేరును కూడా ఉపయోగించలేదు. అంతేకాదు తాను షేర్ చేసిన సినిమా పోస్టర్లో రష్మిక ఫోటోను కూడా తొలగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. కన్నడ పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి సినిమాలను దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు ఆదరిస్తారని, అటువంటిది రష్మిక ఫోటో తొలగించడం అతని అహంకారానికి నిదర్శనంగా మారింది అంటూ రష్మిక ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆమెకు సరైన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.